నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు వల్ల అందరికీ న్యాయం చేయలేకపోయామన్న చంద్రబాబు, కూటమికి చెందిన ప్రతి అభ్యర్థి గెలవాలన్నది తమ లక్ష్యమని ఉద్ఘాటన. డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అనేది అందరికీ తెలుసునని, యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో పనిచేస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణ. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాజధానిలో అధికార వైసీపీకి దడ పుట్టించానని, జనసేన పోరాటం వల్లే ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నియోజకవర్గం మార్చారని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ వెల్లడి. పార్టీ కండవాను భుజం మీద వేసుకుని అలు పెరగని పోరాటాలు చేశానన్న మహేష్, పవన్ కళ్యాణ్ పై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, తనకు ఖచ్చితంగా సీట్ ఇస్తారని ధీమా. ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉండటం వలన అందరికీ న్యాయం చేయలేకపోయామని చంద్రబాబు వివరించారు. చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశామని, కూటమికి చెందిన ప్రతి అభ్యర్థి గెలవాలన్నది తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాలు పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉండగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. 3 పార్టీల పొత్తు అనంతరం అన్ని విషయాలు లోతుగా పరిశీలించిన మీదటి అభ్యర్థుల ఎంపిక చేశామని, బరిలో దింపే ప్రతి అభ్యర్థి గెలవాలన్నదే కూటమి లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో 3 పార్టీల కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలవటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి 400కి పైగా లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఎన్డీఏ అభ్యర్థిగానే చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవితకు నాంది అని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు జనసేన పిఏసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జనసేన తరపున వచ్చినటువంటి నాయకులు కందుల దుర్గేశం గారు, బీజేపీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు, బీజేపీ నాయకులు నాగభూషణం గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థులు, వారికి సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి. ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే పొత్తుల యొక్క ప్రాధాన్యత, మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా దేశజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా, డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అనేది అందరికీ తెలుసునని, యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో పనిచేస్తుందని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. యువతను మత్తులో పెట్టి ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమయ్యారని, మోడీ మరియు ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని మూలాలు అన్ని నారా దగ్గుపాటి కుటుంబాల నుంచి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్ వాంబే కాలనీ H1 బ్లాక్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు మరియు
తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ H1 బ్లాక్ లో పర్యటించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చక్కటి స్పందన వస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జగనన్న వస్తేనే మళ్లీ మాకు పథకాలు వస్తాయని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బోండా ఉమా ఒక్కసారి కూడా మా దగ్గరకు రాలేదని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. బోండా ఉమాకి చిత్తశుద్ధి ఉంటే ఈ బ్లాకులు అన్ని తిరగాలని హితో పలికారు. బోండా ఉమా పేరు మైసూరు బోండా ఉమాగా నామకరణం చేశామని అన్నారు. ప్రజలను మైసూరు బోండా బెదిరిస్తున్నాడని అన్నారు. ఆయన బెదిరింపులకి ఎవరు భయపడరని అన్నారు. మైసూర్ బోండాకి సరైన రీతిలో సినిమా చూపిస్తామని సవాలు విసిరారు. నువ్వు 3 కండవలు కప్పుకొని ప్రచారం చేయాలని, మేము 1 కండవ కప్పుకొని ప్రచారం చేస్తామని అన్నారు. మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. బోండా ఉమా రౌడీ షీటలతో రాజకీయం చేస్తున్నాడు. డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అందరికీ తెలుసని అన్నారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో పనిచేస్తుందని తెలిపారు. యువతను మత్తులో పెట్టి ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. మోడీ మరియు ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని మూలాలు అన్ని కూడా నారా, దగ్గుపాటి కుటుంబాల నుంచి వస్తున్నాయని తెలిపారు. ఎవరో గతంలో ఇందాక నిన్న మొన్న చూసే టీవీలో పేపర్లో చెప్తున్నారు, బోండా ఉమా గారు అది చేస్తారు ఇది చేస్తారని. వీళ్ళందరిని అడిగాను, ఎవరైనా మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయంటే బోండా ఉమా మా మెట్టెక్కిన పరిస్థితి లేదండి అని చెప్పారు. 2014 నుంచి 2019 లోపు మా మెట్టెక్కి మీకేం కావాలి అని అడిగిన పరిస్థితి లేదు ఇంతవరకు. బోండా ఉమా ఎలా ఉంటాడు కూడా మాకు తెలియదండి అని చెప్పని ఈ ప్రజానికం చెప్తున్నారు. వాళ్ళేమో ధీరాలు పలుకుతారు. నేను ఒకటే బోండా ఉమాకి చెప్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బ్లాక్లను తిరుగు ఒకసారి. నువ్వు కింద నుంచి ఊరికే జీబుల మీద తిరగడం కాదు, ప్రజల కష్టాలు తెలుసుకో. ప్రజల కష్టాలు ఇప్పుడే తెలుసుకున్నాడు, రేపేం తెలుస్తావే నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి. ఇవాళ నుంచి అతని పేరు మైసూర్ బోండం పేరు, ఈరోజు నుంచి అతని పేరు. ఎందుకంటే మైసూర్ బోండం చూడడానికి బాగుంటుంది, తింటే మాత్రం గ్యాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. అటువంటి వ్యక్తి బోండం అమ్మ. మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, లోపలంతా కుళ్ళు కుతంత్రాలే. ఇటువంటి నీచులు మాకొద్దు అని చెప్పని ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఎలక్షన్స్ కాలేదు, బెదిరింపులు, దాళ్ళు, రౌడీ షీటర్లతో బెదిరించడాలు, ఇవన్నీ భయపడతారా? ఎవడు భయపడతాడు ఇక్కడ? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యమయ్యా, గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజానికానికి ఆయన ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. నీలాంటికి రౌడీలకి, గోండాలకి, స్థలాలు కబ్జాదారులకి భయపడే పరిస్థితి లేదు. గతంలో అంటే చూసి చూడకుండా జరిగింది ఇక్కడ, ఇప్పుడు అలా ఉండదు. సినిమా వేరే స్టైల్లో ఉంటుంది. బోండా ఉమా ఈ మైసూర్ బోండాకు మాత్రం తప్పకుండా చూపెడతాను. ఏదైతే అతను చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తాము. జనసేన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి పార్టీ కండువాను భుజం మీద వేసుకుని అలు పెరగని పోరాటాలు చేశానని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. రాజధానిలో అధికార వైసీపీకి దడ పుట్టించానని, జనసేన పోరాటం వల్లే ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నియోజకవర్గం మార్చారని అన్నారు. తనకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పూర్తి విశ్వాస నమ్మకం ఉందని, తనకు ఖచ్చితంగా సీట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం జనసేన పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండాలని ఆశపడుతున్నానని, తనకు పోటీ చేసే అర్హత కూడా ఉందని తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. తాను ఎక్కడి నుంచి ఎన్నికల కోసం ఊడిపడ్డ నాయకుడిని కాదని, న్యాయం, ధర్మం తన వైపే ఉందని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్ కు తెలిపానని చెప్పారు. ఆయనకు అన్ని తెలుసునని, సీటు విషయంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఆశ ఉందని తెలిపారు. పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నానని అన్నారు. తనది దురాశ కాదని, కొంతమంది నాయకుల మాదిరి రాత్రికి రాత్రి ఇక్కడికి ఊడిపడలేదని అన్నారు. ఇక్కడే పుట్టానని, పెరిగానని, జనసేన జెండా పట్టుకొని నిలబడ్డానని, కలపడ్డానని అన్నారు. విజయవాడ నగరంలో జనసేన లేకుండా చేయాలని చేసిన వారిపై ఇక్కడ లేకుండా చేసిన చరిత్ర తమకుందని తెలిపారు. 5 ఏళ్లలో 1650 రోజులకు పైగా రోడ్ల మీదే ఉన్నానని, కరోనాలోనూ సేవలందించామని పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా పార్టీ తరపున ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసేలా కృషి చేశానని చెప్పారు. కార్యకర్తల్ని జైళ్లలో పెట్టినా అండగా నిలబడ్డానని వివరించారు. 2019 ఎన్నికలలో నేను గెలవకపోయినా నిరంతరం జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ కష్టాలని లెక్క చేయకుండా చిరునవ్వుతోనే
జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే, ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టచ్చు, సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టినా ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట మాట్లాడాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని అంతగా నేను ప్రేమించాను కాబట్టి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతోనే అన్నిటినీ అధిగమించా. పార్టీ ఇచ్చిన ప్రతి పదవిని కూడా బాధ్యతగానే స్వీకరించా. నాకు అధికార ప్రతినిధి పదవి ఇస్తే సుమారు 300 డిబేట్లు, 350కి పైగా ప్రెస్ మీట్లు నేను మాట్లాడా. నగర అధ్యక్షుడి హోదాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశా. డివిజన్ అధ్యక్షులను వేసా, డివిజన్ కమిటీలను నియామకం చేశా. నగర కమిటీ, లీగల్ సెల్, ఐటీ, అధికార ప్రతినిధులు, ఇలాగా ప్రతి కమిటీని కూడా విజయవాడ నగరానికి స్థానం ఉండాలని పార్టీలో అడిగి మరి ఒక పదవి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలాగా ప్రయత్నం చేశా. కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రోత్సహించాం. ఆయన స్ఫూర్తితోనే చాలామందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ స్పష్టం చేశారు. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు చేసే దుష్ప్రచారాలు నమ్మి మోసపోవద్దని, ఇటువంటి అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజీనామా చేసినట్లు ఒక పత్రికా ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీజేపీ పార్టీ సోషల్ మీడియా అధికార ప్రకటన చేసింది. ఈ ఫేక్ లెటర్ పై బీజేపీ రాష్ట్ర శాఖ నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఒక ఫేక్ లెటర్ చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు చేసే దుష్ప్రచారాలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. నేడు ఈ ఫేక్ లెటర్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఇటువంటి అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సమాచారం సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయమని చెప్పని వెంటనే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశానికి మాకు సంబంధం లేదని ఖండన ఇస్తూ ఆనాడు ఆ తయారు చేసినటువంటి నకిలీ ఉత్తరం ఏదైతే ఉందో, నకిలీ ఆ లెటర్ హెడ్ మీద చేసినటువంటి మేడం గారు సంతకంతో చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన వారు రాజీనామా చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు, లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంజ ఏదైతే ఎక్స్పోర్టు సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు. ఇది నకిలీ రిజైన్ లెటర్, నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్ చూపించారు. లెటర్ హెడ్ అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం. ఎందుకు ఇంత కర్మ ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఎన్నికల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారి సిపి కాంతిరాణ టాటా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావులు పర్యటించారు. ఫ్లాగ్ రూమ్స్, పోలింగ్ బూతులలో సక్రమంగా జరగాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫారెస్ట్ చెక్ పోస్టు దగ్గర చెకింగ్ పోస్టు ఒకటి పెట్టుకొని విధులు నిర్వహించమని తెలియజేశారు. ఈ పర్యటనలో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్, మండల్ తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ అధికారులు, సచివాలయాల సెక్రటరీలు, రెవెన్యూ, విలేజ్ విఆర్ఓలు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
దానికి కూడా ఇచ్చేస్తాను సార్. దానికి ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు మనకి కంట్రోల్ రూమ్ ఉంది కదా, కమాండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ పిల్ల అది కూడా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 93 వర్ధంతి కార్యక్రమం స్థానిక 1 టౌన్ ఫోర్మెన్ బంగ్లా, ఎర్రకట్ట, అక్బర్ మజీద్ ప్రాంతంలో ఎంసీపీఐ యు పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఖాదర్ బాషా మాట్లాడారు. ఆనాడు బ్రిటిష్ పాలకులు ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టాలు చేస్తే దానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ బృందం పొగ బాంబులు విసిరి బ్రిటిష్ తెల్లదొరల గుండెల్లో రైలు పరిగెత్తించారని గుర్తు చేశారు. యావత్ యువతకు ఆదర్శం ఉరిమాలను వరమాలగా ముద్దాడి చరిత్రలో నిలిచారని అన్నారు. ఈనాడు నల్లదొరలు దేశ సంపదను, కార్పొరేట్ శక్తులను దారాదత్తం చేసి సంపదను కూలకొడుతున్నారని ఆరోపించారు. పోర్టులు ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఆదాని చేతుల్లో వెళ్లి డ్రగ్స్ మాఫియా విలయతాండవం చేస్తుందని అన్నారు. ఫలితంగా యువత పక్కదారి పడుతుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చినా మతోన్మాదులు పేటరేగిపోయి భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు చేస్తున్నారని, భారత రాజ్యాంగంపై దాడులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, ఇకనైనా యువత మేల్కొని దేశాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. భగత్ సింగ్ ఆశయాలను నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్. నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. తరిమి కొట్టండి మత గచ్చి కుక్కల్ని, తరిమి కొట్టండి మత గచ్చి కుక్కల్ని. ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్. తరిమి కొట్టండి మత గచ్చి కుక్కల్ని, తరిమి కొట్టండి మత గచ్చి కుక్కల్ని. విశాఖలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు కంటైనర్ దొరకటం వైసీపీ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. 19 డివిజన్లోని ఫకీర్గూడెం ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, నీటి సమస్యల్ని తమ దృష్టికి తీసుకుని వచ్చారని చెప్పారు. మౌలిక వసతుల్ని కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర ధరలతో సతమతమవుతున్నారని చెప్పారు. మద్యం ఏరులే పారుతుందని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు దొరికిన ఏపీలోనే మూలాలు ఉన్నాయని ఆరోపించారు. విశాఖలో హెరాయిన్ భారీ మొత్తంలో దిగుమతయిందంటే యువతను ఏం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని నాశనం చేశారని, పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులుగా, తెలుగుదేశం అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన కేశినేని శివనాథ్ గారు, వీరిద్దరికీ కూడా ఓటు వేయమని అడుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము ఫకీర్గూడెం ఏరియాలో. మరి ఇక్కడ భాగం సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా మన అమ్మాయి జ్యోతి, వీళ్ళంతా కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన అందరితో కలిపి ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి మహిళ బయటికి రావటం. చూడండి ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఎన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. అదేవిధంగా మంచినీరు, సకాలంలో మంచినీరు రాకపోవటం, కేవలం రోజు మొత్తం మీద 1 గంట మంచినీరు రావటమే కాకుండా దానిలో కూడా నలకలు ఉంటున్నాయి. అసలు మంచినీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. అంటే ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉంది. కనీస అవసరాలని చెప్పి అయినా మంచినీళ్ళు కూడా వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. డ్రైనేజ్ సమస్య పరిష్కరించలేని సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. మరి అంతేకాకుండా ఇవాళ మా కుటుంబం ఎలా గడవాలని ఇప్పుడే ఒక మహిళ
చాలా ఆవేదనగా చెప్తా ఉంది. ఆవిడకి నిజంగా ఎవరిని అడగాలో కూడా అర్థం కాని సమస్య. మాకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, మా భర్తలు అవి కూడా సరిగ్గా పనులు దొరకటం లేదు, నేను కుటుంబాన్ని ఎలా నడపాలి, నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి మరి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ రోజున ఈ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ పకీర్గూడెం ఏరియాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని ఎమ్మెల్యేగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారిని విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా స్థానికంగా ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. వారందరూ కూడా ఒకటే అంటున్నారు, ఒక్క ఛాన్స్ అని చెప్పని అధికారంలోకి వచ్చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చూస్తూ ఉన్నారు బాబు, ఈ కాలువలు కానీ లేకపోతే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అట్లాగే తాగటానికి మంచినీళ్ళు కూడా మాకు సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా వాపోతూ ఉన్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాల్లో ఎంటెక్ చదువుకొని నేను వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగం లేదని చెప్పేసి ఒక కుర్రోడు ఎవరైతే ఎంటెక్ చదువుకున్న కుర్రోడు ఎవరుతున్నారో అతను కూడా మన ముందుకు వచ్చి ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో, ఇదంతా చూస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క నాయకుల్ని కాసులు మొత్తం నింపుకోవటానికే తప్ప రాష్ట్ర భవిష్యత్తునికి కానీ ప్రజల భవిష్యత్తుకి కానీ అతనికి పట్టడం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మోసపూరిత హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి కనీసం ఒక్క రాజధాని కూడా నిర్మించలేని పరిస్థితి ఉంది. అంటే మీ రాజధాని ఏది అంటే ఈరోజు చెప్పలేని పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్. సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల్ని పట్టించుకొని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్పు కోసం సిపిఎం పాదయాత్రను మాచవరం డౌన్ నుంచి బాబురావు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ సిపిఎం ని గెలిపించవలసిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్టసభలలో ప్రజల సమస్యలపై గలమెత్తాలంటే కమ్యూనిస్టులు గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిగురుపాటి బాబురావు గారికి మన ఓట్లు, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు, కాలో కట్ల ప్రజల ఇళ్లు తొలగించొద్దు. సుత్తి కొడవలి నక్షత్రం. విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. పేదవాళ్ళని గాలికి వదిలేశారు. మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేయటం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అటు కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రభుత్వాలు పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి. పన్నుల భారాలు వేసి, అటు కరెంటు ఛార్జీలు, అటు ఇంటి పన్నులు, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, పెట్రోల్ మీద, డీజిల్ మీద, మంచినీళ్ళతో వ్యాపారం, ఇలా ఒకటి కాదు, జిఎస్టీ పేరుతో భారం, ఇలా అన్ని విధాలుగా పిలిచిపిప్పి చేస్తారు. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. కేంద్రం ఖాళీ పోస్టులు భర్తీ చేయదు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపరిచేసింది. ఇక ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. అటు మోడీ అయినా, ఇటు జగన్ అయినా, అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్రమైనా ప్రభుత్వాన్ని దించాలి. ప్రభుత్వాన్ని దించడమే కాదు, సరైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద నికరంగా పోరాడేటువంటిది కమ్యూనిస్టులే. అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలి, సిపిఎం పార్టీ ప్రాతినిధ్యం ఉండాలి. అసెంబ్లీని వ్యక్తిగత దూషణలకు వేదికలుగా, లేదు పార్టీల పేరుతో దూషణల కోసం కాకుండా విధానపరమైనటువంటి చర్చల కోసం, ప్రజా సమస్యల మీద చర్చల కోసం వేదికగా అసెంబ్లీని మార్చాలంటే ఇవాళ ఉన్నటువంటి పార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ల విజయాన్ని ఆకాంక్షిస్తూ 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా ఆధ్వర్యంలో శనివారం అజిత్ సింగ్ నగర్ 44 నుంచి 48 బ్లాకులలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సుపరిపాలన అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మరో పర్యాయం దీవెనలు అందజేయాలని కోరారు. నవరత్నాల పథకాలు ప్రతి ఇంటింటికి అందాయని, మహిళలు ఎదురుగా వచ్చి స్వాగతం పలికారని అన్నారు. జగన్ గారికి గుర్తిస్తాను అమ్మా, ఇతను వల్ల మనకి అన్ని ఇచ్చిందా? ఏమొచ్చారమ్మా? ఇల్లు పట్టు వచ్చింది, చేతి వచ్చిందమ్మా, చేతి వచ్చింది, ఆసన వచ్చిందమ్మా, డోక్రాలు వచ్చింది.
ఎంత మంచి చేసే ప్రభుత్వం మళ్ళీ మనం రావాలంటే మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. మరి మీరు వేయాలి, మీ చుట్టుపక్కల అందరూ చెప్పాలి. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బోడే ప్రసాద్ కు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెన్నుపోటు రాజకీయాలు టీడీపీలోని ఎందుకుంటున్నాయో అర్థం కావటం లేదని 2009 నుంచి ఒక్కసారైనా తమకు సీటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకి అన్యాయం జరుగుతుంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చలసాని వెంకటేశ్వరరావు పండు పెనమలూరు శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా విస్తృతంగా పనిచేశారని ఆయన కుమార్తె దేవినేని స్మిత అన్నారు. జేడీ నగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్కి టీడీపీ నుండి టికెట్ కేటాయించారు. మాకెందుకు కేటాయించలేదు అని ప్రశ్నించారు. ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. 2009 నుంచి ఒక్కసారైనా సీటిస్తే బాగుండేదని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు టీడీపీలోని ఎందుకుంటున్నాయి అర్థం కావటం లేదని అన్నారు. 2009లో పండు ఓడిపోవటానికి టీడీపీ పార్టీ నాయకులే కారణమని, సొంత పార్టీ నాయకులే పండుని ఓడించారని చెప్పారు. పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు ఇప్పుడు ఏమయ్యారు అని నిలదీశారు. పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తుందని, కుటుంబం అన్నాక చిన్న చిన్న తప్పులు తప్పవు, అలాగే పార్టీలో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతాయని సర్దుకుని పోవాలని తెలిపారు. పండు చనిపోయినా మేము పార్టీ కార్యక్రమాలు ఎప్పుడూ ఆపలేదు. 2014లో మున్సిపల్ ఎన్నికలు కూడా భుజాన వేసుకుని పనిచేశాము. గతంలో టీడీపీ టికెట్లు ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించలేదని, కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీ గెలుపు కోసం రోడ్ల మీద తిరిగి పనిచేశామని అన్నారు. 2024లో సీటు ఇవ్వాలని పలుమార్లు కోరటం జరిగిందని తెలిపారు. పండు ఆత్మ శాంతి కోసమే పనిచేస్తున్నాం, పదవుల కోసం కాదని తెలిపారు. ప్రతి గడపకు మేము తిరుగుతూనే ఉన్నామని, ఇప్పటికైనా సేవా కార్యక్రమాలు ఆపలేదని తెలిపారు. టికెట్ ఇచ్చే ముందైనా మమ్మల్ని సంప్రదిస్తే బాగుండేదని అన్నారు. మచ్చలేని రాజకీయాలు చేశామని, ఇంత చేసినా కూడా మాకు పార్టీ కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు. మాకే అన్యాయం జరుగుతుంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని, అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. నారా లోకేష్ కూడా పార్టీ కార్యక్రమాలు చేసుకోండి అని అన్నారని, IVRS లో మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. బోడే బ్లాక్మెయిల్ చేశాడని టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి, ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది, కాదను. కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా, పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం, వెన్నుపోటు పొడిసి నాయకులు, సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక పైనుంచి కింద దాకా ప్రతి నాయకులు, మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు లేడు. అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు. పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సింది, ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమే తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామ స్థాయి వరకు మానవ హక్కుల సంరక్షణ కోసం, ప్రజల క్షేమం కోసం పోరాడటానికి నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ తెలిపారు. డ్రగ్స్, గాంజాకు సంబంధించిన చట్టవిరుద్ధమైన అవినీతి అక్రమాలను నిరోధించి వాటిని నిర్మూలించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. నగరంలోని ఓ హోటల్
కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షులు జాన్ శామ్యూల్ కిమ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు డ్రగ్స్, గంజాకు సంబంధించిన చట్టవిరుద్ధమైన అవినీతి అక్రమాలను విరోధించి వాటిని నిర్మూలించడానికి తమ సంస్థ పనిచేస్తున్నట్లు తెలిపారు. రానున్న దినాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తూ తమ సంస్థ అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించాలని తమ సంస్థ ప్రతి ఒక్కరికి మానవ హక్కుల అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకొని రావడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ యాంటీ డ్రగ్స్ ద్వారా విద్యార్థినిలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిన మత్తు పదార్థాల ద్వారా దుర్వ్యసనాలకి బానిసలవుతున్నారని అన్నారు. గాంజా, హెరాయిన్, ఆల్కహాల్, నికోటిన్, సిగరెట్, గుట్కా, పంపరాక్, హాన్స్ లాంటి తంబాకు మొదలకు ఇంకా అనేక రకాలైన మత్తు కలిగించే డ్రగ్స్ కి బానిసలే యవ్వన వయస్సులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దీనికి అంతు లేకుండా పోతుందని తెలిపారు. యువతరానికి గాంజా, డ్రగ్స్ ద్వారా బాధితులవుతున్న వారికి అవగాహన కల్పించి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దటానికి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లీగల్ అడ్వైజర్ అండ్ సెక్రటరీ డాక్టర్ ఏ విజయ్ కుమార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు, నేషనల్ డైరెక్టర్ నాగరాజు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వివిఎస్ఎన్ మూర్తి, ఆంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ డి వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. కమిటీలను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మానవ హక్కుల సంరక్షణను గురించినటువంటి అవగాహన కార్యక్రమాలని ఎన్నో మేము ఈ రీతిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంభవాలు ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. వాటి మీద మేము కంప్లైంట్స్ కూడా రేస్ చేశాము. కొంతమందికి మేము జస్టిస్ కూడా ఇచ్చాము. కొంతమందికి జస్టిస్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఉన్నటువంటి కొన్ని కంప్లైంట్స్ని కూడా మేము హ్యాండిల్ చేస్తూ వచ్చినాము. మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అవినీతి, అన్యాయాలు, తర్వాత అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువైపోతున్నాయి. చాలా క్రైమ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు, డ్రగ్స్, ఈ గాంజా, కొకైన్ ఇలాంటి భయంకరమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఈ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతంగా మరి వ్యాపించి వాటికి చాలామంది కూడా బానిసలైపోతున్నారు. వీటి మీద మరి ప్రజలకి అవగాహన కావాలి. తర్వాత వారి యొక్క హక్కుల గురించినటువంటి అవగాహన వారికి కావాలన్నటువంటి ఉద్దేశంతో మా యొక్క సంస్థ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. ఇటీవలే ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు వల్ల అందరికీ న్యాయం చేయలేకపోయామన్న చంద్రబాబు, కూటమికి చెందిన ప్రతి అభ్యర్థి గెలవాలన్నది తమ లక్ష్యమని ఉద్ఘాటన. డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అనేది అందరికీ తెలుసునని యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో పనిచేస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణ. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాజధానిలో అధికార వైసీపీకి దడ పుట్టించానని, జనసేన పోరాటం వల్లే ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నియోజకవర్గం మార్చారని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ వెల్లడి. పార్టీ కండవాను భుజం మీద వేసుకుని అలుపెరగని పోరాటాలు చేశానన్న మహేష్, పవన్ కళ్యాణ్పై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, తనకు ఖచ్చితంగా సీట్ ఇస్తారని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.